చాలా చాలా అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే ఈరోజు మన ప్రకృతి మీద దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, అసలు మన పయనం ఎటు కొనసాగుతూ ఉంది అనే ఒక సబ్జెక్ట్ని ఒక వెరైటీగా ఒక సింగిల్ క్యారెక్టర్లో ఆ సినిమా చూసిన గంటన్నర సేపు కూడా ఒక ఆతృతతో ఏంటి వాట్ నెక్స్ట్ అని ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ ఒక క్యారెక్టర్ మీద రన్ చేయటం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ విషయంలో నిజంగా ఐ మస్ట్ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్స్ రఘు గారు అండ్ వెంకటేశ్వరరావు గారు అండ్ ఇన్ పర్టికులర్ ఆదిత్యవం ప్యాషన్ మనందరికీ తెలిసిందే. ప్రతి సినిమాలో కూడా ఏదో కొత్త తరహా ఏదో కొత్తగా ఇంకా చేయాలని తపన ఉన్న వ్యక్తి. నిజంగా ఇలాంటి సినిమాని మనము వేరే ఎక్కడో ఇంకో భాషలో సినిమా ఒకటి వెరైటీగా తీసేరు అని చెప్పంటే ఆతృతగా చూసే మన వాళ్ళు ఇక్కడ మన సినిమా తీసేరు అని చెప్పంటే ఎందుకని చెప్పని మనం అంత ఇది అవ్వట్లేదన్న ఒక విషయం గురించి కూడా నిజంగా ప్రేక్షకులందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే వాళ్ళు లక్కీగా ఏంటంటే అసలు రెండో వారమే చూడనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు బందీ సినిమా సెకండ్ వీక్లోకి వెళ్ళడం నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం ఇది. ఇంతేకాదు ఇది ఇలాగే ఒక డిఫరెంట్ మూవీగా సక్సెస్ఫుల్ ఇదే సక్సెస్ ఉంటుంది 50 రోజుల ఫంక్షన్ కూడా మళ్ళీ మనం చేసుకునే విధంగా ఈ యొక్క మూవీ ముందుకెళ్ళాలి అని చెప్పని ఆశిస్తున్నాం. సో ఎప్పుడు కూడా చిన్న సినిమా అంటే సపోర్ట్ చేయడంలో ప్రసన్న గారి తర్వాతే. అందుకని చెప్పాను ఈరోజు యాక్చువల్లీ వాళ్ళు పొద్దున్న క్యాజువల్గా నేను ఫోన్ చేసి అన్నయ్య ఇలా ఉందండి ఒక మూవీ రెండవయ్యా నాకు తెలుసు బాగా రన్ అవుతుందంట కదా అన్నారు. అని అలా కాదన్నయ్య మీరు వస్తేనే దీనికి సంబంధించి నిర్మోహమాటంగా 4 ముక్కలు చెప్తారు. ఆ ముక్కలు నిజంగా ప్రేక్షకులు ఇంకా ముందుకు వెళ్తాయి, ఇంకా సినిమా కూడా బాగా ఆడాలి అని చెప్పి అనగానే ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గారు విచ్చేయడం జరిగింది. సో ప్రసన్న గారు ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ సార్. వెల్కమ్ టు ద ప్రసన్న కుమార్ గారు, జనరల్ సెక్రటరీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. గల్లీ సినిమాస్ ఎల్ఎల్పి రఘు తిరుమల గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఈ సినిమాని చేయటానికి ముందుకు రావటం ఇప్పుడు చూసాం, మనం టేజర్ చూసాం. అలా ఆల్రెడీ ప్రసాద్ ఐమాక్స్లో 1 వీక్ అయిపోయి సెకండ్ వీక్ అంటే 1 వీక్ ఆడటమే కష్టం. ఒక సినిమా ఒక షో వేసి కూడా తీసేస్తారు ప్రసాద్ ఐమాక్స్లో కలెక్షన్ లేకపోతే. అలాంటిది 1 వీక్ అయ్యి రెండో వారం కూడా విజయవంతంగా నడవటం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్గా సినిమాలో కంటెంట్లో విషయం ఉంది కాబట్టి ఆడుతుంది. మనం చూసాం, డైరెక్టర్ అద్భుతంగా చేశాడు. అలాగే కెమెరా మధుసూదన్ అంట, ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు కెమెరా వర్క్. మ్యూజిక్ కూడా రీ రికార్డింగ్ కానీ ఎఫెక్ట్స్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, క్యూరియాసిటీతో ఉంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ బేస్డ్, ఎన్విరాన్మెంట్కి ఎక్కడైతే రెస్పెక్ట్ ఇచ్చామో ఆ రెస్పెక్ట్ ఇచ్చిన దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టామో ఆ దేశాలన్నీ చాలా దరిద్రపు సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇవాళ మనం సింగపూర్ చూసుకుంటే సింగపూర్ ఎన్విరాన్మెంట్ని పర్ఫెక్ట్గా చూసుకుంటారు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ బేస్లో ఈ సినిమా చేయటం, దాంట్లో ఆయిత్యవం పెర్ఫార్మెన్స్లో చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఇవాళ ఆయిత్యవం గురించి చెప్పుకోవాలి అని అంటే ఫస్ట్ ఆయన కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఫస్ట్ అయితే సినిమా జన్మనిచ్చింది మన వైవిఎస్ చౌదరి గారిని చెప్పాలి. అతను ఎవరో ఏమిటో కూడా తెలియకుండా బాంబేలో చూసి ఆ క్యారెక్టర్ని అసలు అతను ఎలా చేయగలుగుతాడో ఏంటో కూడా తెలియకుండా సినిమా చేయటం. ఆ చేసే టైంలో ఆయన కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా ఆ సినిమా ఫెయిల్ అయితే ఆయన లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఆయన సినిమా ఫీల్డ్ వదిలేసేసి ఇంకేదో చేసుకోవాల్సిన పరిస్థితిలో రిస్క్ చేసి ఆ రోజున లాయర్లో చేశారు. అత్యద్భుతమైన సూపర్ హిట్ అయ్యి ఒక సిల్వర్ జూబ్లీ ఫిల్మ్గా వెళ్ళి ఆయిత్యవం అనే వాడిని అంటే ఆయన సినిమా చేసిన తర్వాత మాత్రమే తెలిసింది ఆయిత్యవం బ్యాక్గ్రౌండ్ ఏంటి అదేంటిదంటే. అది కూడా రీసెంట్గా చూస్తే అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ సన్ను, అలాగే ఒక సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే సన్ అని చెప్పి తర్వాత తెలుసుకుని ఒక యూపీకి సంబంధించిన తను వచ్చి ప్యాషనేట్గా ఇప్పటికీ కూడా మన తెలుగు హిందీ సినిమాలు మన తెలుగు కోసం తాపత్రయపడతాం. అది చూస్తూ ఉంటే డెఫినెట్గా మన తెలుగు ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ వీళ్ళందరికీ ఇక్కడ పని కల్పించడానికి ఒక యూపీలో నుంచి వచ్చిన ఒక కుర్రాడు ఇంత తాపత్రయపడుతున్నందుకు డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు ఆయిత్యవం. అతన్ని సృష్టించిన వైవిఎస్ చౌదరి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇది ఎట్లాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను తీయటానికి ముందుకొచ్చి డైరెక్ట్ చేసిన తిరుమల రఘు గారు, తర్వాత ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారు,
వీళ్ళందరూ కలిపి ఒక అత్యద్భుతమైన టెక్నీషియన్స్ టీంతో ఒక అద్భుతమైన బందీ, అంటే మనం బందీగా ఒక ప్రకృతికి ఎప్పుడు బందీగా మనం ఉన్నంత వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాదని ప్రకృతికి ఎదురెళ్ళామా ఏం మిగలం, టోటల్గా మొత్తం కొలాబ్స్. ఈ లోపల మనం ఏదో చాలా పొడింగులు అనో లేకపోతే చాలా ఏదో పైల్వాన్ అనో ఎన్ని అనుకున్నా కూడా ఫైనల్గా ప్రకృతి కోపం ముందుకు వస్తే ఎవ్వరూ ఎందుకు పనికిరాం, అది చాలా క్లియర్. సో అలాంటి కాన్సెప్ట్తో ఇవాళ ఈ సినిమా చేయటం, ఇవాళ కమర్షియల్గా కూడా ఇది ఆడటం, డెఫినెట్గా ఇట్లాంటి సినిమాలకి నేషనల్ అవార్డ్స్ కానీ ఇండియన్ పనోరమా కానీ డెఫినెట్గా ఆ జోనర్లో కూడా ఇది వచ్చి ఇది 100% సక్సెస్ అయ్యి మా రఘు తిరుమల గారికి అలాగే ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారికి మంచి పేరు తెస్తూ ఆయిత్యావం గారికి ఒక ఆర్టిస్ట్గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మల్టిపుల్ రేంజ్లో చేస్తూ ఒక సింగిల్ క్యారెక్టర్గా చేసినందుకు ఆయనకి బెస్ట్ యాక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అసలు ఏది లేకున్నా కూడా 100% సపోర్ట్ ఆదిత్య గారు చేయడంతో ఈ సినిమా తీయగలిగినాం, లేకపోతే దిస్ మూవీస్ నోవేర్. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్ వెంకటేశ్వరరావు దగ్గు, అండ్ వితౌట్ హిమ్ ఆయన ఇప్పుడు జనరల్గా ఈ సినిమా తీసినాక ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు. సినిమా పర్సనాలిటీ కాదు, బట్ స్టిల్ ఒక కాన్సెప్ట్ నమ్మి దానికి సంబంధించిన సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేశారు. అండ్ మధు గారు డిఓపి, మీకు తెలుసు, విజువల్స్ చూస్తే తెలుస్తుంది ఎంత అద్భుతంగా తీశారు. వితౌట్ దాట్ ఇది ఇన్కంప్లీట్ అండి. అండ్ రాఘవ్ గారు చాలా చాలా సందర్భాల్లో చాలాసార్లు కరెక్షన్ చేస్తూ గైడ్ చేస్తూ సినిమా మొదటి నుంచి ఇప్పటిదాకా తీసుకొచ్చిన వ్యక్తి రాఘవ్ గారు, క్రియేటివ్ హెడ్. అండ్ ఎడిటర్ ప్రకాష్ గారు, తన టీమ్ సోను అండ్ అదర్స్, మ్యూజిక్ విరాల్ లవన్ అండ్ టీమ్. అండ్ వాళ్ళే కాదు, మొహమ్మద్ షేక్ గారు డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఇక్కడ కావచ్చు, ముంబై కావచ్చు, అదర్ స్టేట్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు వెనుకుండి చాలాసార్లు మేము వెళ్ళే కంటే ముందే అరేంజ్ చేసి మాకు చాలా సపోర్ట్గా చేశారు మొహమ్మద్ షేక్ గారు. అండ్ వన్ మోర్ పర్సన్, సాయి సతీష్ పిఆర్ఓ, ఈజ్ రియల్లీ వండర్ఫుల్ గాయ్. చాలా చాలా అద్భుతంగా ఎక్కడ ఎలా ఎందుకు ఏది ఎలా చేయాలని చెప్పేసి ఇవాళ సినిమా 2వ వారానికి నడుస్తుంది అంటే డెఫినెట్లీ సాయి సతీష్ గారి సపోర్ట్ ఉంది. అండ్ ఎబో ఆల్ మేము ఏ సినిమా తీసినా ఏం చేసినా దాన్ని ఒక మీనింగ్ ఉన్న సినిమా సొసైటీకి రీచ్ అయ్యే విధంగా మీ అందరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు, మీడియా అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు లేకుండా ఈ సినిమా కంప్లీట్ అయ్యేది కాదండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఆదిత్య ఓం గారు ఫ్యూ వర్డ్స్. సార్, ఇంకా బందీగానే ఉంటారా లేదా బిడ్డకి విడుదల చేస్తారా లేదా? రిలీజ్ అయిపోయింది కదా. అంటే ఈరోజు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నేను ఆ స్క్రిప్ట్కి బందీ అయిపోయాను. సో బట్ ఈ బందీ కట్టడం, ఈ బంధించడం ఇది మాత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు. అది తర్వాత ఐల్ బి ఫ్రీ. అండ్ ఇది కూడా నేను కావాలని చేశాను, ఎందుకంటే ఇది నా సినిమా థీమ్. అండ్ ఇట్లాంటి సినిమాలకి కొంచెం డిఫరెంట్గా కూడా పబ్లిసిటీ చేయాలి, ఒక స్టేట్మెంట్ చేయాలి, అటెన్షన్ తీసుకురావాలి, అది కూడా ఒక పాజిటివ్ వేలో. నెగటివ్ వేలో ఏదో గొడవ చేసి నేను ఇది ఏమీ చేయలేదు. సో అందుకే, కానీ మీరు చెప్పినట్టు ఐ విల్ ఆఫ్టర్ 1 hour ఐ విల్ రిమూవ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆదిత్య గారు, ఎందుకంటే మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే బందీ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ మీ కెరియర్లో. ఇందులో చాలా హడల్స్ ఉన్నాయి. సో మీరు బాగా ఫేస్ చేసిన హడల్స్ ఏంటి? ఎందుకంటే మొత్తం కూడా ఫారెస్ట్లో ఉంటుంది షూట్ అనేది. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు రియల్టీగా? సార్, నిజంగా చెప్పాలంటే మీరు నమ్ముతారా లేదా నాకు తెలీదు, బట్ ప్రతిరోజు మనం ప్రాణాలు రిస్క్లో పెట్టుకొని మేము షూటింగ్ చేశాను. అంటే ఆ అడవిలో ఉన్న విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి ఎంత కష్టాలు, అక్కడ నడవాలంటే ఎంత కష్టాలు, అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్ళాలంటే ఎంత కష్టాలు, అక్కడ అండర్ వాటర్ చేయాలంటే. ఇట్లాంటి చాలా సందర్భాలు జరిగింది. మేము టైగర్ జోన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి వెళ్ళి కూడా షూటింగ్ చేశాను. ఆ షూటింగ్ స్పాట్లో ఫ్రెష్ టైగర్ పాజ్ చూశాను. అదే స్పాట్లో జస్ట్ ½ an hour ముందు ఒక టైగర్ వచ్చేసి వాటర్ కూడా తాగారు. అలాగే రంపచోడవరంలో నేను ఒక డ్రోన్ డైరెక్టర్ గారు ఒక డ్రోన్ షాట్ తీసినప్పుడు నేను కొండల పైన పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. ఆ టైంలో అందరూ చాలా నాతో దూరంగా ఉన్నారు, ఓన్లీ మాత్రం డ్రోన్ నా దగ్గర ఉంటుంది. సో అందరూ కింద ఉన్నారు, నేను కొండల పైన ఉన్నాను. సో ఆ టైంలో ఒక ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ వాళ్ళు నా వెనకాల పడ్డారు. ఒక ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ ఒక అడవిలో ఒక పర్సన్ వెనకాల పెడితే ఎలా అవుతుంది,
అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కానీ జస్ట్ మాత్రం ఆ డ్రోన్ సౌండ్ వల్ల వాళ్ళు పారిపోయాడు. ఇంకా ఎన్నో ఒకసారి మనం షూటింగ్ చేసినప్పుడు ఒక 7-8 days తర్వాత షూటింగ్ చేసినప్పుడు కోతిలు వచ్చి మా హార్డ్ డిస్క్ బ్యాగ్ పట్టుకుని పారిపోయాడు. అర్థం చేసుకోండి సార్, ఇది 8 to 10 days ఇది చెప్పాలంటే కామెడీ ఉంది, కానీ మా మీద జరిగిన ట్రాజెడీ. సో ఒక రోజు షూటింగ్ ఆపేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి లక్కీగా మాకు మళ్ళీ ఆ బ్యాగ్ దొరికిందండి. ఇలాగే చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే పాములు కనిపించడం 2-3 సారి. ఇంకా అక్కడ జంగల్లో షూటింగ్ అన్నప్పుడు లీచెస్ అంటారు కదా, 3 days వరకు, మధుగారు మీకు గుర్తుందా, 3 days వరకు ఆ లీచెస్ నా బాడీ మీద, అంటే నాకు డే అండ్ నైట్ షూటింగ్ నడుస్తుంది, నా బాడీలో లీచెస్ కూడా ఉన్నాయి, అది కూడా నాకు తెలియదు. సో నెక్స్ట్ డే ఇది నాకు చాలా ఇరిటేషన్ అవుతుంది. అట్లాంటివి చెప్పినప్పుడు కొంతమంది ఊర్లో, ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఆ ఆదివాసీలు వచ్చేసి, అరే భయ్యా మీ మీద ఈ లీచులు ఉన్నాయి, వాళ్ళు ఇది రక్తం అన్నీ తాగుతారు, సో ఇది తీయాలి ఇక్కడ నుంచి, ఇది నైఫ్తో కానీ, ఇది హాట్ నైఫ్తో, ఇట్లాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. సో రియల్లీ ఇట్ వాజ్ గ్రేట్. బట్ చెప్పేది ఏంటంటే అది కూడా తక్కువ స్ట్రగుల్స్. అది అంటే ఒక సినిమాకి బయటికి తీసుకురావాలంటే అది ఆ స్ట్రగుల్తో కంపేర్ చేస్తే అది స్ట్రగుల్స్ తక్కువే. సో ఈ సినిమా పబ్లిసిటీ చేసుకోవడం, ఈ సినిమాకి కరెక్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడం, అది ఇంకా అది ఎక్కువ స్ట్రగుల్స్ నాకు అనిపిస్తుంది ఆ స్ట్రగుల్స్ కంటే. కానీ ఆదిత్య ఓం గారు మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకటే మనిషి చుట్టూరు కథ అంతా తిరగడం, అయితే పంచభూతాలని ఇంక్లూడ్ చేశారు కదా. సో ఈ అన్ని కాన్సెప్ట్ చేసినప్పుడు మీకు బాగా భయం వేసిన కాన్సెప్ట్ ఏంటి? వాటరా, లేదంటే లైక్ ఎవ్రీథింగ్లో? నాకే అంటే చిన్నప్పటి నుంచి వాటర్ అంటే కొంచెం భయం. ఆఫ్ కోర్స్ నాకు స్విమ్మింగ్ అన్నీ తెలుసు, బట్ ఆ వాటర్ ఫాల్స్లో షూటింగ్ చేసినప్పుడు కూడా నాకు చాలా భయం పట్టింది. ఇంకోటి అండర్ వాటర్ షాట్స్ కూడా చేశాను. రంపచోడవరంలో ఒక ఫ్రెష్ వాటర్ లేక్లో లోపల కూడా దిగాను. అండ్ మళ్ళీ ఆ పిరానా షాట్స్ కోసం మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ వి డిడ్ ఇన్ అ స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్లో కొన్ని షాట్స్ కూడా, విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా తీయడం జరిగింది. సో బట్ ఐ థింక్ దట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, అండ్ వీ షుడ్ నాట్ ఫియర్ ఎనీ ఎలిమెంట్. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, ఆ పంచభూతాలు వల్ల వీఆర్ హియర్. అండ్ మా శరీరంలో కూడా, మా దాంట్లో కూడా, దిస్ ఇస్ ఆల్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద 5 elements. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ డూయింగ్ దట్. అండ్ సో రఘు గారు, అంతకుముందు హన్సిక గారిది కూడా 105 అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమా అంతా కూడా త్రూఅవుట్ ఆవిడ మీదే షూట్ చేస్తూ కొన్ని హెలోజినేషన్స్ ద్వారా చేస్తారు. సో మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇలాగే తీయాలి అని అనుకున్నారంటే, మేబీ మీరు అది చూసి ఉండకపోవచ్చు ఆ సినిమాని. సో ఇలాగే వెళ్తే ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అని అనుకున్నారా ముందుగానే? మ్యామ్, ఈ కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ఇట్స్ టోటల్ మనుషులు, ఎమోషన్స్, ప్రకృతి, మన జీవితాలు, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది. మిగతా సినిమాలు చాలా మంచి సినిమాలు వచ్చాయి మీరు చెప్పినట్టు, ఇస్ వండర్ఫుల్ మూవీస్. ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ జోన్, ఒక టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్కి సెట్ అయ్యేది, ఒక ఎమోషన్, ఒక భయంలో. కానీ ఇది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్, ప్రతి మనిషి ఇండైరెక్ట్గా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. దాని కొరకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక పార్ట్. ఆదిత్య ఓం గారు, సో హాయ్ సార్. హలో అండి. సో కంగ్రాట్స్, అండ్ చాలా బాగుంది, అండ్ 1 man show కనిపించింది. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు అన్నారు 2.0 అని అన్నారు. ఏంటి మరి మాకు ఆఫ్టర్ బిగ్ బాస్ పెద్దగా ఆదిత్య ఓం ఇక్కడ కనిపించట్లేదు. సో ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎన్ని పెద్ద ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా? సో ఏంటి అంటే, ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఏమైనా యూజ్ అయిందా మీకు? ఓకే, సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇది నా సెకండ్ రిలీజ్. ఫస్ట్ ఆది పర్వం సినిమా మంచు లక్ష్మి గారితో ఆల్రెడీ వచ్చింది. ఇది నా సెకండ్ రిలీజ్. అండ్ 2.0 నేను చెప్పను, బికాజ్ ఐఎమ్ ద సేమ్. 2.0 చెప్పాలంటే ఇంకా 10 years తర్వాత. బట్ డెఫినెట్లీ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్ నాకు మంచి ఉపయోగం పడిందండి. ఎందుకంటే ఆదిత్యం ఎవరు 90s జనరేషన్కి, 2000 జనరేషన్స్కి చాలా బాగా తెలుసు. బట్ ఈ కొత్త జనరేషన్కి వాళ్ళకి నా గురించి అంత పెద్దగా తెలియదు, ఎందుకంటే నా లాస్ట్ 10-12 yearsలో నా సినిమాలు పెద్దగా ఆడలేదు. సో
సో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఒక కొత్త జనరేషన్తో నాకు నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేయడానికి నేను బిగ్ బాస్కి వెళ్ళాను. సో అది నాకు బాగా ప్లస్ అయింది. ఇంకోటి ఆ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్కి ఎలా ఉపయోగం చేయాలి అది ప్రతి కంటెస్టెంట్కి నేను చాలా అది క్లియర్గా చెప్తున్నాను. దే డు నాట్ నో. అండ్ ఒక సినిమా ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫిల్మ్స్, టాలీవుడ్లో కూడా బాలీవుడ్లో. సో ఇట్ హ్యాస్ డెఫినెట్లీ బికమ్ అ ప్లస్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా తర్వాత ఇమీడియట్లీ షణ్ముఖ అనే సినిమా కూడా వస్తుంది. దాంట్లో నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇమీడియట్లీ ఇది 21st రిలీజ్. ఆది సాయి కుమార్ హీరో, అవికా గౌర్ హీరోయిన్, నేను విలన్గా. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకొక సినిమా నాది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది 2-3 ప్రాజెక్ట్స్ ఇంకా ఒప్పుకున్నాను. సో నేను అనుకున్న ప్రకారంగా బిగ్ బాస్ నాకు బాగా ప్లస్ అయింది. ఇంకొకసారి నాకు ఒక సెకండ్ రికగ్నిషన్ కూడా వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి బందీలు లాంటి చాలా సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చేస్తూనే ఉండాలి. అప్పుడు మళ్ళీ ఒక బ్రాండింగ్ కానీ అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మధుసూదన్ గారు, ఈ సింగిల్ ఆర్టిస్ట్తో పనిచేయడం అనేది ఒక సినిమాటోగ్రాఫర్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక 10 మంది ఆర్టిస్టులు ఫ్రేమ్లో ఉన్నప్పుడు అదొక రెగ్యులర్ స్టైల్ ఆఫ్ వర్క్. కేవలం మీ దగ్గర ఒకే ఆర్టిస్ట్ ఉన్నారు, చుట్టూ ఫారెస్ట్ ఉంది. ఎలా మీ తాలూకు క్రాఫ్ట్స్మెన్షిప్ని అక్కడ ఎలాగ అప్లై చేశారు? మీ ఎక్స్పీరియన్సెస్ని ఎలా అప్లై చేశారు? ఓకే, మెయిన్ మనకు ప్రొటాగనిస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆదిత్య గారు తను ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే సరౌండింగ్ ఉన్న ఫారెస్ట్ని కూడా మనం ఒక సెకండ్ క్యారెక్టర్గా బేస్ చేసుకొని చేయడం జరిగింది. దాంట్లో ఉన్న పంచభూతాలని అంటే వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, వీటి కంపోజిషన్లో ఫ్రేమింగ్ కానీ అది కూడా చేశాము. సెకండ్ ఏంటంటే మనం ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఈజ్ అ వెరీ బ్యూటీ. ఫారెస్ట్లో మనం ఏం ఎన్హాన్స్ చేయొచ్చు అంటే ఎక్స్ట్రీమ్గా బ్యూటీ ఉంటుంది. సో దీనిలో మనం ఏం చేసామంటే ఈ సినిమాలో డీగ్రేడ్ చేసాం బికాజ్ ఆఫ్ కంటెంట్ అంటే ఆ ఫారెస్ట్ లోపల ఆర్టిస్ట్ పడే స్ట్రగుల్ని మనం గ్రేడ్లో కూడా చూపించాలనే ఇంటెన్షన్ తోటి అది కొంచెం డీగ్రేడ్ చేసేసి కొంచెం డార్క్ షేడ్లోకి వెళ్ళాము. అది అందుకని మనకు హోటల్కి బయట నేచర్కి కొంచెం వేరియేషన్ కనపడతా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఓకే, ఆదిత్యం గారు, ఇప్పుడే మీరు చెప్పారు బిగ్ బాస్ తర్వాత మీ కెరీర్ కొంచెం టేక్ ఆఫ్లో ఉందని. మీరు ఇటీవల ఒక స్టార్స్ సినిమాలో కూడా ఒక మెయిన్ నెగిటివ్ రోలు, విలన్ రోలు చేస్తున్నట్టుగా అక్కడక్కడ వినిపిస్తున్నాయి వార్తలు. ఇప్పుడు హీరో నుంచి ఒక మనం జగత్ బాబు గారి లాగానో, శ్రీకాంత్ గారి లాగానో మీరు ఒక మెయిన్ లీడ్లో నెగిటివ్ రోల్, మెయిన్ విలన్ క్యారెక్టర్స్లో కూడా టర్న్ అవుతున్నారు అన్న టాక్ ఒకటి వినిపిస్తూ ఉంది. మీ ఫర్దర్ స్టెప్స్ అలాగే ఉన్నాయా ఏంటి? అవునండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఓన్లీ మాత్రం ఒక ఇమేజ్లోనే బందీ ఉండడం కరెక్ట్ కాదు. బందీ సినిమా చేయొచ్చు కానీ బందీగా ఉండకూడదు. సో అక్కడి నుంచి బయటికి రావాలి. ఇంకోటి, నా కెరియర్ ఈ స్టేజ్లో నాకు ఇంకా మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఈ స్టేజ్లో ఉన్న నేను గట్టిగా ఒక మాట అంటే విజయ్ సేతుపతి గారు ఇట్లాంటి రోల్స్ ఇప్పుడు తమిళ్ సినిమాలో చేస్తున్నారు. అట్లాంటి రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అట్లాంటి అవకాశాలు వస్తే ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ అండ్ ఐ కెన్ డూ ఇట్. అది కూడా నాకు నమ్మకం ఉంది నా అబిలిటీస్ మీద. సో ఐ విల్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. కానీ ఓన్లీ మాత్రం బిగ్ బాస్ ద్వారా టేక్ ఆఫ్ వచ్చింది, అది దాంట్లో అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను బందీ చేశాను బిగ్ బాస్ ముందు, ఆది పర్వం చేశాను బిగ్ బాస్ ముందు, దానం కూడా బిగ్ బాస్ ముందు జరిగింది. అఫ్ కోర్స్ బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యాను, దాంట్లో అసలు అది డౌట్ లేదు. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఆదిత్యం ఇస్ బ్యాక్. సో అది ఉపయోగం పడింది. ఓకే అండి. ప్రొడ్యూసర్ రఘు గారు, మీ థియేటర్స్ నంబర్ ఏమన్నా పెంచుతున్నారా? ఎలా ఉంది? తప్పకుండా. ట్రేడ్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? తప్పకుండా పెంచే ఆలోచన ఉందండి. ఆల్రెడీ కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్ లోపు ఒక డెసిషన్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆదిత్య గారు, హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంబ్యాక్తో చాలా హ్యాపీగా ఉన్నారు చాలామంది. సో ఊహించిన విధంగా ఒక డిఫరెంట్ మూవీని అయితే తీశారు. అండ్ అందులో పర్టికులర్గా చూస్తే ఎలుగుబంటి ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ అది. సో ఆ ఎపిసోడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దాని గురించి ఎంత కష్టపడ్డారు? అయ్యో, ఎలుగుబంటి కాస్ట్యూమ్ లోపల నేనే ఉన్నాను. ప్లీజ్, అంటే వీ హ్యావ్ రిలీజ్ ద మేకింగ్ ఆల్సో, మా హ్యాండిల్స్లో చూడండి. సో ఆ ఎలుగుబంటి కాస్ట్యూమ్ వేసుకుని ఆ జంగల్ ఫ్లోర్లో పాకోవడం, అది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ చాలా స్టంట్స్ కూడా ఆ కాస్ట్యూమ్ లోపల ఉన్నా కూడా చేశాను. దట్ కాస్ట్యూమ్ వాజ్ వెరీ హెవీ, చాలా భారం ఉండేది ఆ కాస్ట్యూమ్కి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 kg కాస్ట్యూమ్. అండ్ అది కూడా ఆ టెంపరేచర్లో, ఆ సమ్మర్ సీజన్లో, అది ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్
Me and the director sir, we both planned that sequence, and so that sequence is very vital to the film. Cinema ki correct ga cheppalante pranam ande adi oka half an hour bit second half lo vastundi. So it was very very difficult, but somehow I could do it. నాకు అంటే 4 years తర్వాత కూడా ఐ క్యాన్ డూ దట్ నాకు తెలియదు, ఎందుకంటే 4 years తర్వాత ఐ విల్ బీ మోర్ దెన్ 50, సో ఐ డు నాట్ నో దట్, బట్ లాస్ట్ 2 yearsలో అది చేయగలిగాం, దాంట్లో డౌట్ లేదు. అండ్ పబ్లిక్ సర్వీస్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు, సో అది ఓకే, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ప్రతి పర్సన్ బాధ్యత. ఎవ్రీ వన్ డస్ దాట్. మేము సెలబ్రిటీస్ చేసినప్పుడు కొంచెం పబ్లిసిటీ వస్తుంది, అదర్వైజ్ గొప్ప విషయం దాంట్లో ఏం లేదు. డైరెక్టర్ గారు ఉంటాయి, సో ఆదిత్య గారికి ఆ లిమిటేషన్స్ లేకుండా ఈ సినిమాలో చూపించారు మీరు. సో మీరు ఏదైనా అంటే మీరు చెప్పిన సీన్ కానీ, అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ షాట్ ఒకటి చూసుకున్నట్లయితే సో ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు, సో అలా కనిపించడానికి. సో మీరు ఆయనకి ఆ సీన్స్ గురించి కానీ ఏదైనా ఇలా చేయాలి అని చెప్పినప్పుడు సో ఆయన నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, మీరు మొహమాటంగా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? సో దాని గురించి. బిఫోర్ దాట్, ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్కు ఆ కాస్ట్యూమ్లో all the day for many days, all the day it's covered, and almost 4 inches or 5 inches width on fabric with దాని పైన ఉన్న బూర్ అంతా అది చాలా 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 బర్నింగ్, దానివల్ల హీట్ చాలా జరిగింది కూడా. ఓకే, ఈ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ అబౌట్ మీరు అడిగిన క్వశ్చన్, సీక్వెన్స్ వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత హీ 100% యాక్సెప్టెడ్, బికాస్ ఆ సీన్ మీనింగ్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ మర్జింగ్ ఇన్ ద నేచర్. పంచభూతాలన్నీ బయట ఎక్కడ లేవు, అగ్ని వాయువు అన్ని తత్వాలు మన లోపలనే ఉన్నాయి, అది లేకపోతే మనం లేము. అది శూన్యం కావచ్చు, వాయువు కావచ్చు, నీరు ఏదైనా కానీ ఈ మన లోపల ఉన్నాయి కనుక దానిలో ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే 100% డిసైడ్ థమ్స్ అప్, ఈ సైడ్ యాక్సెప్టెడ్, లైక్ విల్ గో హెడ్, నో హర్డిల్స్. అండ్ ఈజ్ లైక్ టు బి హానెస్ట్ విత్ యూ, సార్ కానీ మీరు కానీ అప్రిషియేట్ చేశారు. ఇది మా ఫస్ట్ సినిమా, ఇదే కాన్సెప్ట్ కనుక మంచి పెద్ద ప్రొడ్యూసర్ కనుక అనుకుంటే ఇప్పుడు make it in a very high level, no doubt about it. అది కూడా చెప్తాను. ఎవరైనా హీరోస్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ఇతను ప్రొడ్యూసర్స్ హీరో అని చెప్తారు, అంత కంఫర్టబుల్గా వర్క్ చేస్తారు పే విషయంలో కానీ, టైం విషయంలో కానీ, డేట్స్ విషయంలో కానీ అని చెప్తూ ఉంటారు. అలాగా ఆదిత్య ఓం గారు ప్రొడ్యూసర్స్ హీరోనా అని అడిగితే మీరేమంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ మ్యామ్ మీరు అడిగింది. ఒకవేళ నేను సినిమా పర్సన్ అయ్యింది, లాస్ట్ 10 సినిమాల నుంచి చేసి లేకపోతే ఇంకో 10 సినిమాలు చేయాలనే ఈ దానిలో ఉంటుంటే కనుక నేను సార్ గురించి మంచి వచ్చాడో ఏదైనా చెప్పొచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ న్యూ కమర్, నేను రేపు తీస్తానా లేదా అనేది సెకండరీ. 100% ప్రొడ్యూసర్స్ పర్సన్, ఇంకా దానిలో డౌటే లేదు. మీకు చెప్తున్నాను కదా, షూటింగ్ టైంలో కార్వాన్లు ఎవరిని వదిలిపెట్టేసేయండి, బేసిక్ టెంట్ కూడా లేదు, స్టిల్ డోంట్ వరీ, మర్చిపోండి మన సినిమా ఫోకస్. మేము ఒక్కొక్కసారి గివప్ చేస్తామేమన్న సందర్భంలో కూడా నో వరీ ఐఎమ్ దేర్. అండ్ అబోవ్ ఆల్ ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ అ వర్డ్స్, చెప్పలేను అంత సపోర్ట్ అనేది ఆయన దగ్గర నుంచి. 100% ప్రొడ్యూసర్స్ పర్ హీరో, 100% అని. అంటే ఇప్పుడు ఒకరు అడిగిన మీ పాస్ట్ మూవీకి ఇప్పుడు మళ్ళీ మీ కమ్బ్యాక్కి చాలా టైం తీసుకున్నారు. సో కమ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ అని, సో మీరు ఇలా ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఆఫ్ కోర్స్, ఇప్పుడు నేను కెరియర్లో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చినప్పుడు నాకు కమర్షియల్ సినిమాలు మాత్రమే, అంటే నా మీద 3 crores 4 crores 5 crore బడ్జెట్ ఎప్పుడు ఎవరు పెట్టరు. సో ఎక్స్పెరిమెంటల్ సినిమాలు నా దగ్గర ఎక్కువ వస్తున్నాయి. సో ఆ ఎక్స్పెరిమెంటల్ సినిమా ద్వారా మళ్ళీ నా టాలెంట్కి ప్రూవ్ చేసి అది తర్వాత మళ్ళీ ఒక ప్రాసెస్లో ఇంక్లూడ్ అయ్యి మళ్ళీ ఆ పెద్ద సినిమాలకి మంచి క్యారెక్టర్ చేసుకున్న తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమా మేబీ సోలో హీరోగా నా దగ్గరికి రావచ్చు. బట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ దట్ ఐఎమ్ గెటింగ్ దీస్ ఫిల్మ్స్ ఈవెన్ ఆఫ్టర్ 20 years ఆఫ్ మై కెరియర్. అది నా అదృష్టం, ఎందుకంటే అది ప్రతి పర్సన్కి సెకండ్ ఛాన్స్ రావడం చాలా కష్టం. సో నాకు ఈ సెకండ్ ఛాన్స్ దొరికిందండి లక్కీగా. రఘు గారు లాంటి ప్రొడ్యూసర్స్, మా డాక్టర్ సతీష్ గారు లాంటి ప్రొడ్యూసర్స్, సంజీవ్ కుమార్ మెగోటి లాంటి డైరెక్టర్స్ వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని ఇట్లాంటి సినిమాలు తీస్తున్నారంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్, అండ్ అది ఇట్ ఈస్ మై లక్. సో నేను ఇట్లాంటి సినిమాలు కూడా చేస్తాను, పెద్ద సినిమాలు కూడా నేను మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తాను. అండ్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు గివ్ అ గుడ్ కమర్షియల్ హిట్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years. Our thought behind making Bandi was never ever a blockbuster hit. And ఆ విషయం మా అందరికీ తెలుసు. సారీ అండి,
ఆ విషయం మా అందరికీ తెలుసు. మేము చేసినప్పుడు కూడా ప్రొడ్యూసర్ గారు ఒక్కడే అన్నారు, దిస్ ఈజ్ మై ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు ఒక రూపాయి కూడా రిటర్న్కి రాకపోతే కూడా ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే దిస్ ఇస్ మై ప్యాషన్. వీ హ్యావ్ టు డూ దిస్ ఫర్ ద సొసైటీ. ఇట్లాంటి ప్రయోగాలు చేయాలి. సో ఐ రియలీ అప్రిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. ఇంకోటి, ఆయన అసలు రియల్ కారణాలు ఆయన చెప్పలేదు. హీ వాంటెడ్ అన్ ఆర్టిస్ట్ హూ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఫ్రీ డేట్స్. అండ్ మూవీలో చూసుకుంటే డబ్బింగ్ కూడా మీరే ఓన్గా చెప్పినట్టున్నారు. అండ్ ఇక్కడ చూస్తే స్క్రీన్ ప్లే స్టోరీ కూడా మీరు ఇన్వాల్వ్ అయినట్టుగా. సో దీనికి మీరు ఏమైనా లైక్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం జరిగిందా? బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే మై ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాజ్ వెరీ క్లియర్. బట్ కొంచెం సారథి ఫస్ట్ సినిమా కాబట్టి హీ నీడెడ్ సమ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ హెల్ప్. సో అందుకే నేను స్టోరీ స్క్రీన్ ప్లేలో కూడా దిగేసి but the original line was given by my dear friend Raghav garu. So Raghav original line pettukoni na దగ్గరికి వచ్చాడు. సో ఆఫ్టర్ దట్ ఒరిజినల్ లైన్ నేను, డైరెక్టర్ గారు, రాఘవ్ గారు మన ముగ్గురు కలిసి ఈ లైన్కి డెవలప్ చేశాను. ఆదిత్య గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని యాక్సెప్ట్ చేసినందుకు. ఇప్పుడు అందరూ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు, కానీ మీరు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేశారు. ఇంత మంచి సినిమాని అసలు ఒక థియేటర్లోనే ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఏంటండి? ఓకే, ఇప్పుడు ఒక థియేటర్లో ఒక షోలో సినిమా ఎందుకు నడుస్తుందంటే ఇది ఒక స్ట్రాటజీ. ఇది మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఆలోచించేసి స్ట్రాటజీ. అంటే కావాలంటే వీ కెన్ రిలీజ్ ద ఫిల్మ్ ఇమీడియట్లీ ఇన్ 20-30 సెంటర్స్ అండ్ ఇమీడియట్లీ సాటర్డే సినిమా కూడా ఫినిష్ అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలకి జనాలు రావడం చాలా కష్టం, వీ ఆల్ నో దాట్. సో సినిమాలు తక్కువ థియేటర్లో రిలీజ్ చేసి మంచి పబ్లిసిటీ ద్వారా ఆ సినిమాకి బ్యాకప్ చేసి ఒక్కసారి ఒక మంచి టాక్ వచ్చిన తర్వాత మేబీ కలెక్షన్స్ పెరుగుతుందండి ఏమో. సో ఆ ఆలోచనతో మేము చాలా తక్కువ థియేటర్స్లో, చాలా ఓన్లీ మాత్రం ప్రసాద్ ఐమాక్స్లో అది రిలీజ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ సెకండ్ వీక్లో ఇంకా వేరే సెంటర్స్ కూడా ఓపెన్ అవుతుంది అండ్ ఇంకా కూడా స్క్రీన్స్ కూడా పెంచవచ్చు. బట్ దిస్ ఇస్ ద రియాలిటీ అండ్ వీ డిడ్ నాట్ వాంట్ డెలిబరేట్గా వీ డిడ్ నాట్ వాంట్ ద ఫిల్మ్ టు రిలీజ్ ఇన్ లాట్ ఆఫ్ సెంటర్స్. ఇందాక రఘు గారు మాట్లాడుతూ ఒక బిగ్ ప్రొడ్యూసర్ ఉంటే ఇది చాలా పెద్ద సినిమా అయ్యేది అని అన్నారు. ఈ సినిమా కూడా చూసుకుంటే 2019లోనే కంప్లీట్ అయిపోయినట్టుంది. రిలీజ్ చేయడానికి 4-5 years కూడా టైం తీసుకున్నారు. ఎందుకు, అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో? లేదండి, 2019లో కాదండి, లాస్ట్ ఇయర్ దాకా షూట్ చేసాము. లాస్ట్ ఇయర్ కూడా రంపచోడవరం కానీ గుడిసే పైన ప్రాంతంలో. రెండోది ఏంటంటే ఇది సీజన్ బేస్లో తీసామంటే, అంటే లైవ్ ఎక్స్పీరియన్స్, లైవ్ లొకేషన్స్లో, రియల్ లైటింగ్లో. ఇంతకుముందు డిఓపి గారు చెప్పినట్టు గ్రేడింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ వాడకుండా మోర్ రియలిస్టిక్ కనపడడానికి ఆ లొకేషన్స్ వెతికి వెళ్ళాల్సి వచ్చింది. సో దాని కొరకు టైం తీసుకుంది సార్. అండ్ పెద్ద ప్రొడ్యూసర్ ఎందుకన్నా అంటే సినిమా అనేది కొత్త, ఈ ఫస్ట్ సినిమా. ఐ అండర్స్టూడ్ చాలా ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. బట్ నాకు ఈ జర్నీలో అర్థమైందంటే ఒక ఆర్టిస్ట్ కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈజ్ ఎ జమ్, ఈజ్ వండర్ఫుల్ గాయ్. బట్ తను తీసుకుపోవాలనుకున్న రేంజ్కి ఇంకా నేను ముందుకు రావాల్సిందే. హీఈస్ విల్లింగ్ టు ఇప్పుడు మీరు ఎదురుగా చూసారు, ఇప్పుడు ఇది అవసరం లేదు, ఒక కొత్త డైరెక్టర్కి తన ప్రయత్నం. సో ఈజ్ విల్లింగ్ టు డూ లాడ్ ఆఫ్ షార్ట్స్, రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ ఫ్రీడమ్ అది నేను ఇవ్వాలి. నేను ఇంకా ఇవ్వలేకపోయినా నాకు కొంచెం ఫీలింగ్ ఉంది. అందుకొరకు ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ అనుకుంటే ఇట్ కుడ్ బి టు నెక్స్ట్ లెవెల్. దట్ ఈస్ వాట్ మై. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, చాలా బాగున్నారు సార్. అంటే ఈ మూవీలో ఒక న్యూడ్ సీన్ అనేది ఒకటి ఉంది సార్. అది అంటే అలాంటి సీన్ చెప్పేటప్పుడు మీరు ఎలా రియాక్షన్ అయ్యారు, అది ఎలా చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మూవీస్ రావడం నిజంగా చాలా తక్కువ. సో ఫస్ట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్, నేను నిజంగా మళ్ళీ మీరు చెప్తున్నాను, ఫస్ట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్ గోస్ టు రాఘవ్ గారు. ఎందుకంటే ఇట్ ఈస్ హిజ్ సీడ్, ఇట్ ఈస్ హిజ్ ఐడియా అండ్ అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, డైరెక్టర్ ఇట్లాంటి డిమాండ్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా ఆ స్క్రిప్ట్కి, ఆ డైరెక్టర్కి ఉన్న పరిస్థితులకి న్యాయం చేయాలి. సో ఇప్పటి వరకు ఇది నేనే ఫస్ట్ టైం ఇట్లాంటివి చేస్తున్నాను, అట్లాంటివి జరగలేదు. గతంలో కూడా నేను చూశాను, అభయ్ సినిమాలో కమల్ హాసన్ గారు కూడా ఇట్లాంటివి చేశారు. తెలుగు సినిమాలు చూస్తే నాకు గుర్తుంది శ్రీకాంత్ గారు ఆపరేషన్ దుర్యోధన్ సినిమాలు కూడా, లేటెస్ట్గా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలు కూడా. సో బట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు హీ హ్యాస్ టు బీ వన్ విత్ నేచర్. ఒక మనిషి ఒక ఆది కాలంలో ఎలా ఉండేది,
ఆ కాన్సెప్ట్ అది దట్ ఈస్ వాట్ హీ వాంటెడ్ టు కన్వే. సో ఆ బట్టలు ఉంటే ఆ కాన్సెప్ట్ కన్వే అస్సలు అవ్వదు. సో అందుకే నేను ఆ డైరింగ్ చేశాను. అండ్ డైరెక్టర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను నా డైరెక్టర్ గారికి, రాఘవ్ గారికి అండ్ డిఓపి గారికి, చాలా కొంచెం పొలిటిక్గా తీయండి, ఇది చూస్తే ఒక పెయింటింగ్ లాంటి కనిపించాలి. సో అది జరిగింది. యాక్చువల్గా మనిషి ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నాడంటే మీకు చెప్పేది మీరు అన్నారు కదా న్యూడ్ సీన్ అని చెప్పారు కదా, దానికి మేము మెయిన్ బేస్ వేసుకున్నాం. మనిషి ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్నాడు. ఈ కాన్సెప్ట్ కూడా ఆదిత్యం గారి క్యారెక్టర్ ఏంటంటే ఎప్పుడు బిజీ పనులు, ఇంట్లో ఉన్న ఇంట్లో వైఫ్ సన్ను ఉంటాడు, వాళ్ళని కూడా పట్టించుకోడు. వాళ్ళు ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళు జంగిల్లా ఫీల్ అవుతుంటారు. అలాంటి ఒక మనిషి ఇక్కడ బతుకుతున్న మనిషి ఒక జంగిల్లోకి వెళ్తే ఎలా ఫేస్ చేస్తాడు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. మనిషి 2000 పెట్టి మినరల్ వాటర్ తాగుతాడు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక కుంటలో దొరికే వాటర్ తాగుతాడు, ఆకులు తిని బతుకుతాడు. చివరికి మళ్ళీ మనిషి ఆదిమానవుడిగా వెళ్తాడు. అంటే మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే కాన్సెప్ట్తో ఆయన క్యారెక్టర్ ద్వారా చెప్పడం జరిగింది ఈ కాన్సెప్ట్. అది. థ్యాంక్ యూ. ఆదిత్యం గారు, నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నారు మీరు, ఎక్కడ చూసినా ఆదిత్యం గారు కనబడుతున్నారు. స్పిరిట్ మూవీ ఆదిత్య గారు అని బాగా క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్ మార్క్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఈ క్వశ్చన్ మార్క్ స్పిరిట్ మూవీలో ఆదిత్యం గారు అని కొన్ని క్వశ్చన్ మార్క్స్ కాదు. ఇప్పుడు వరకు ఏమీ కన్ఫర్మేషన్ ఏమీ లేదు. బట్ నేను డైరెక్టర్ గారికి అప్రోచ్ కూడా చేశాను అండ్ నా ప్రయత్నాలు నేను ఉన్నాను. బట్ అది చూడాలి. యా సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ.